వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ మూత్రపిండ వ్యాధి నిపుణులు డాక్టర్ సునీష్ రెడ్డి ఇచ్చేసి మూత్రపిండ వ్యాధుల గురించి మాట్లాడుతూ మూత్రపిండ వ్యాధులను ఎలా గుర్తించాలి, ముఖ్యంగా కాళ్ల వాపులు, మూత్రం తరచుగా రావడం, డయాలసిస్ చేయించుకునేటప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మూత్రపిండాలను ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్ వి సుబ్బరాజు, కార్యదర్శి స్వర్ణ రమేష్ బాబు, కోశాధికారి కె జయదేవ్, అసోసియేషన్ వ్యవస్థాపకులు మేకల నరేందర్ రెడ్డి, కెఎంకే రెడ్డి, చింతల అమరేందర్ రెడ్డి, గోపినాథ్, గఫార్, కె గోపాల్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, నారాయణరావు, సుబ్బారామిరెడ్డి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళలో యూరిన్ టెస్ట్ అనే దాన్ని బేస్ చేసుకొని దాన్ని మనం ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఎట్లా యూరిన్లో కానీ అధికంగా ప్రోటీన్ శాతం ఉండి రక్తంలో కొలెస్ట్రాల్ శాతం కాబట్టి అది నెఫ్రోటిక్ సిండ్రోమ్ అయిపోతుంది. అదే లేకుండా యూరిన్లో ఏదన్నా కొద్దిగా ప్రోటీన్స్తో పాటు దాన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే దాంట్లో చుట్టుపోయేది ఎక్కువగా ఉంటుంది, ప్రోటీమిడియా ఉంటుంది, దాంతోపాటు వాపులు వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే కొలెస్ట్రాల్ 1% రక్తంలో అధికంగా పెరుగుతూ ఉంటుంది. దీన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్. నెఫ్రైటిక్ సిండ్రోమ్ అనేది ఏంటంటే అది కంప్లీట్ అంటే ముఖ్యంగా నెఫ్రైటిస్ అనేది ఒక జబ్బు, నెఫ్రాటిక్ అనేది ఒక జబ్బు. జనరల్గా మా వాకర్స్ తెలియదు, కొంచెం దాని గురించి చెప్పాల్సింది. సార్ ఇందాక నేను కారణాలు అంటే కిడ్నీ జబ్బు ఏ కారణాల వల్ల వస్తుందని నాకు చెప్పినప్పుడు ఈ షుగరు, అధిక రక్తపోటు, వంశపారంపరం కిడ్నీ జబ్బు అంటే గ్లోమరా డిజీజ్ అని చెప్పాను. గ్లోమరా డిజీజ్ అంటే ఏంటంటే కిడ్నీ అర్థమయ్యేటట్టు చెప్తాను, 2 భాగాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే దాంట్లో క్రియేటింగ్ అనేది పెరగదు, వాపులు ఉంటాయి కదా, ఆ వాపులు ఏంటంటే శుద్ధపోవడం వల్ల వచ్చే వాపులు. ఈ నెఫ్రైటిక్ సిండ్రోమ్ ఏంటంటే క్రియేటింగ్ అనేది పెరుగుతుంది. ఈ క్రియేటింగ్ పెరగడానికి కారణం ఏంటంటే అది ఆ ఇన్ఫెక్షన్ తాలూకు నియమాలు కిడ్నీ మీద చేరుకోవడం వల్ల అక్కడ కిడ్నీలో ఇబ్బంది జరిగింది. దానివల్ల ఏంటంటే అధికంగా బీపీ రావడము, దానివల్ల యూరిన్లు ఎర్రంగా హెమచూరియా అంటారు, ఆ బ్లడ్ పోవడం, దాని సో ఇది నెఫ్రోటిక్ సిండ్రోమ్. ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఒక దాంట్లో ఏంటంటే మనం స్టిరాయిడ్స్ ఇచ్చుకొని దాని ప్రకారం దాన్ని శుద్ధపోవడాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ నెఫ్రైటిక్ సిండ్రోమ్ ఏంటంటే కొన్నిసార్లు అవసరమైతే బయాప్సీ చేసుకోవాల్సిన అవసరం కూడా రాదు. అండ్ చిన్నపిల్లలు ఏంటంటే ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఏదైనా అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఒక 4 వారాల తర్వాత వాళ్ళ పేషెంట్ ఏంటంటే కాళ్ళ వాపు, ముఖం వాపుతో వస్తుంది. అప్పుడు మనం చిన్న యూరిన్ పరీక్ష చేసినప్పుడు వాళ్ళలో కొద్దిగా శుద్ధపోవడం అనేది తక్కువగా ఉంటుంది, కానీ యూరిన్లో ఆర్టీసీస్ పోవడం అనేది ఎక్కువ. దానికి ఒక లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే కాకుండా వచ్చే శుద్ధపోవడం ఎక్కువ ఉంది, ఈ ఆర్టీసీస్ అనేది ఏమవుతుంది, అది నెఫ్రోటిక్ సిండ్రోమ్. దానికి ఒక రకమైన పొటాషియం శాతాన్ని మనం నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది అంటారు. ఎందుకుంటుందంటే పొటాషియం అనేది ఏమవుతుందంటే కిడ్నీ జబ్బులు యూరిన్ ద్వారా బయటకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. రక్తంలో పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పొటాషియం శాతం ఎప్పుడైతే రక్తంలో ఎక్కువ అవుతుందో అది గుండె మీద భారం పడే అవకాశం ఉంటుంది. సో పొటాషియం అనేది ఎక్కువైందంటే పళ్ళు, పళ్ళ రసాలు, టెంకాయ నీళ్ళు వీటిలో పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. సో దానికోసం ఏంటంటే ఇట్లాంటి హై పొటాషియం డైట్స్ని తగ్గించుకోవాలి. లో పొటాషియం ఉన్నాయి ఏంటంటే యాపిల్, గోవా, పప్పాయ, ఈ 3 ఏంటంటే లో పొటాషియం డైట్స్. సో వీటిని వల్ల కన్సంప్షన్ అంటే తీసుకోవాల్సి ఉంటుంది. హై పొటాషియం డైట్స్ అన్న వాళ్ళు మనం నియంత్రించుకోవాల్సి అవసరం. సార్ ఆధ్వర్యంలో కిడ్నీ జబ్బుల గురించి అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేశారు. సో నా పేరు డాక్టర్ సునీష్ రెడ్డి, నేను కిమ్స్లో కిడ్నీ డాక్టర్. సో ఇవాళ ఏంటంటే ముఖ్యంగా కిడ్నీ జబ్బులు ఎలా వస్తుంటాయి, ఏ కారణాలతో వస్తూ ఉంటాయి, కిడ్నీ జబ్బులు వస్తే ఏ లక్షణాలు ఉంటాయి, కిడ్నీ జబ్బులు వచ్చిన వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఏ రక్త పరీక్షల ద్వారా, మూత్ర పరీక్షల ద్వారా కిడ్నీ జబ్బులు కనుక్కోవచ్చు ఏందనేది సదస్సు ఒక అవగాహన ఏర్పాటు చేశారు. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు పేషెంట్స్, అదేవిధంగా బీపీ, అదేవిధంగా రక్తపోటు ఉన్న వాళ్ళు ఏంటంటే మూత్రపిండాలు వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యూరిన్ పరీక్షల ద్వారా, చిన్న యూరిన్ పరీక్షల ద్వారా, అట్లాగే రక్తంలో వచ్చిన సీరం క్రియేటిన్ పరీక్ష ద్వారా ముఖ్యంగా ఎర్లీగా కిడ్నీ జబ్బును కనుక్కొని దాని తదుపరి జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీ జబ్బులు ప్రోగ్రెస్ కాకుండా నివారించే అవకాశం. అసోసియేషన్ ఆధ్వర్యంలో మూత్రపిండాల వ్యాధులపై అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి డాక్టర్ సునీష్ రెడ్డి గారు, గొల్లేని హాస్పిటల్ వారికి, అదే విచ్చేసినటువంటి ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి వాకర్స్ మిత్రులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ
మనకు అత్యంత ప్రధానమైనటువంటి అవయవాల్లో మూత్రపిండాలు అనేటివి చాలా ముఖ్యమైనటువంటివి. కానీ చాలా చిన్న వయసు నుంచి ముదిమ వయసు వరకు చాలా సహజంగా మనకు తెలియకుండానే మూత్రపిండాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు డ్యామేజ్ అవుతూ ఉంటాయి, వాటిని ఎలా మనం రికవరీ చేసుకోవాలి, అయిన తర్వాత ఏం చేయాలని వాటిపైన చాలా చక్కగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ గారు మంచి సలహాలు సూచనలు చేశారు. మనం కూడా మనం తీసుకునే ఆహారంలో కానీ ఇతరత్ర వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రతి సంవత్సరానికి ఒక్కసారైనా ఈ మూత్రపిండాలు మనం చెక్ చేయించుకుంటూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. వీటిని మనం ప్రధానంగా చాలా ముఖ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.